Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. హోప్ మీ వీకెండ్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నా. నేను కూడా చాలా రిలాక్స్ అయ్యాను. డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, సో వీక్లీ నేను 4 వీడియోస్ పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను ఫర్ టైమ్ బీయింగ్. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, వెనస్డే, సాటర్డే అండ్ సండే ఈ 3 డేస్ బ్రేక్ తీసుకుంటాను. సో వీక్లీ 4 వీడియోస్ వస్తాయండి. స్లోగా నేను కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేస్తా. మార్నింగ్ వాక్ స్టార్ట్ చేశాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. చాలా యాక్టివ్ అయ్యాను అనమాట. మళ్ళీ ఇంకా చిన్నగా బ్యాక్ టు నార్మల్ వచ్చేసాను. ఇంకా రావటం వద్దాం అనుకుంటున్నాను, కాదు వచ్చేసాను. డైలీ వాకింగ్కి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఏమో నేను ఇంట్లోనే చేసుకుంటున్నా. మార్నింగ్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను. పొద్దున్నే వంట అయిపోయిన తర్వాత చేయలేదన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 1 అవర్ గ్యాప్ అలా తీసుకొని అప్పుడు వాకింగ్కి వెళ్తున్నాను. ఇంటికి వచ్చేసరికి 10-10:30 అయిపోతుందన్నమాట. నీరసం రాకుండా ఉంటుంది నాకు. ఈ వాకింగ్ అనేసరికి పొద్దున్నే 6కి లేకపోతే 5 o'clock అలా వెళ్తే బాగుంటుంది. బట్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత వెళ్తే రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. నిజంగా వాకింగ్ చేసేది కూడా హెల్త్ అండ్ రిలాక్సేషన్ కోసం కాబట్టి. సో నేను ఏం చేస్తున్నాను, 9:30కో లేకపోతే 9కో అట్లా వాకింగ్కి వెళ్తే ఒక 40 minutes వాక్ చేసేసి పార్క్లో ఖాళీగా అలా కూర్చుంటున్నాను, అసలు మైండ్లో ఏది కూడా పెట్టుకోకుండా. అప్పుడు మొత్తం స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయటం వలన అసలు నీరసం అనేది రావట్లేదు. నాకు ఏదైనా మూవీ నచ్చింది అని అంటే ఒక 2-3 సంవత్సరాలు దాన్ని బోర్ కొట్టే వరకు చూసేస్తా. బోర్ కొట్టదు యాక్చువల్లీ, ఇంకా చాలే కొత్తది ఏదైనా సినిమా చూస్తే బాగుండు అని అనుకునే వరకు చూస్తా అనమాట. అలాంటి మూవీస్లో అర్జున్ రెడ్డి, జోధా అక్బర్, అతడు, ఆనంద్, సీతారామం, సఖీ మూవీ ఒకటి, తర్వాత ఇప్పుడు 8 వసంతాలు. ఈ మూవీ నాకు చాలా చాలా నచ్చిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 times చూసా, ఇంకా చూస్తూనే ఉంటాను. నేను పన్నీర్ చేసేసి ఇట్లా బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువగా పన్నీర్ బయట కొనట్లేదు. రీజన్ ఏంటి అంటే, ఏదో అడల్టరేటెడ్ వస్తుంది, లేకపోతే అందులో ఏదైనా మిల్క్ పౌడర్స్ మిక్స్ చేస్తారు అని చెప్పి. సో ప్యాకెట్ మిల్క్ కానీ లేకపోతే పాలు పోస్తారు కదా, అట్లయినా ఎలా అయినా తెచ్చుకొని మన హోల్ మిల్క్ని పన్నీర్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి నేను చేసిన తర్వాత ఎప్పుడు యూజ్ చేస్తాను అనేది తెలీదు. సో నేను అందుకని ఫ్రీజ్ చేసి పెట్టేసుకున్నాను. మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు, లైక్ పన్నీర్ పీసెస్ ఇట్లా బ్లాక్స్ లాగా నీట్గా కనిపించాలి అని అనుకుంటే మాత్రం బయట తెచ్చుకోవటం బెటర్. లేకపోతే అప్పటికప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందన్న వేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఇట్లాగా ఈ ఫ్రోజన్ది క్రంబ్లీ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం అయితే నేను ఇది పన్నీర్ బుర్జీ చేస్తున్నాను. ఒకవేళ ఇది కనుక ఒక 1 hour పక్కన ఉంచితే చక్క క్యూబ్స్ లాగా వస్తుంది. నేను ఫాస్ట్గా చేయాలి అని అనుకుంటే కొంచెము ఇది లైట్గా డీఫ్రాస్ట్ అవుతున్నప్పుడే నేను స్టవ్ మీద వేసేస్తాను కదా, ఇలా మొత్తం క్రంబ్లీ అయిపోయి పన్నీర్ బుర్జీ చేసేసుకోవచ్చు. నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టము. పప్పుచారు కోసం అని చెప్పి మునక్కాయలు స్టోర్ చేసుకోవటం అలవాటు చేసుకున్నాను. ఏం చేస్తూ ఉంటానంటే, మునక్కాయలు మామూలుగా తేగానే కూర వండేసుకోవటము లేకపోతే చారులో వేసుకోవటం, అట్లా 1-2 కాయలు వాడేస్తూ ఉంటాం. అప్పటికప్పుడు మనకి మునక్కాయ కావాలి ఇంట్లో లేదు అని అంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే బదులు ఫ్రీజ్ చేసుకుంటే బెటర్ కదా అనిపించింది. ఎందుకంటే మునక్కాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి ఎండిపోతాయి. టిప్స్ కొద్దిగా సన్నగా ఉంటాయి కదండి, ఎండ్స్ 2 ఎండ్స్ కూడా. సో అలా ఎండిపోయి డ్రైగా అయిపోయి ఇంకా యూజ్ లేకుండా అయిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఒక 2-3 ములక్కాయలు తెచ్చేసుకొని శుభ్రంగా కడిగి ఎండ్స్ కట్ చేసేసి కావాల్సినంత సైజులో మళ్ళీ కట్ చేసుకొని ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టాను అని అంటే, ఎప్పుడు పప్పుచారు కావాలన్నా సాంబార్ కావాలన్నా ఒక 2-3 కాయలు తీసుకోవటం, అందులో వేసేయటం. సో ఇట్ ఈస్ దాట్ ఈజీ. చాలామందికి ఫ్రీజింగ్ ఇష్టం ఉండదు, బట్ నేను ఏంటంటే కొన్ని అవసరమైన వరకు చేసుకుంటూ ఉంటా. అండ్ వెజిటబుల్ ఆల్సో డజంట్ గెట్ వేస్టెడ్ అనమాట. ఇలానే డైలీ యూజ్ చేసుకునే కోకోనట్ ఫ్రీజ్ చేస్తూ ఉంటాను, గ్రీన్ పీస్, మ్యాంగో, రా మ్యాంగో ఉంటాయి కదా, సో ఇవన్నీ ఇట్లా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి, ఫ్రీజర్లో పెట్టేస్తా. అండ్ ఉలవ చారు చేస్తున్నాను. ఉలవ చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉలవ చారు రసం. యాక్చువల్లీ ఉలవలు మాత్రం ఓవర్ నైట్ నానబెట్టాలి. ఒక రోజంతా నానితే ఇంకా మెత్తగా బాగుంటుంది.
ఇది ఉలవచారు అండి. ఉలవచారు రసం అనొచ్చు, ఉలవచారు అనొచ్చు, ఐ డోంట్ నో. ఒక టొమాటోను కొద్దిగా చింతపండు పులుసు మ్యాష్ చేసిన గ్రైండ్ చేసిన ఉలవలతోటి చేస్తారు. ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పోస్ట్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వింటర్లో భలే ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా హీట్ ప్రొవైడ్ చేస్తుంది, బాడీకి వేడి చేస్తుంది అనమాట కొద్దిగా ఉలవచారు అవన్నీ ఎక్కువగా తీసుకుంటే. ఇది క్రీమీ స్టైల్ మామూలుగా మన స్వీట్ షాప్ వాళ్ళు చేస్తారు కదా, ఆ ఉలవచారు కాదండి, ఇది రసం స్టైల్లో పెట్టాను నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏమేం చేశానో కూడా చూపిస్తా. ఇది వచ్చేసరికి ప్రోటీన్ ఉంటుంది అండ్ బాగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది కాబట్టి ఇంకా వెజిటబుల్స్ ఏమన్నా చేద్దాము అని. నెక్స్ట్ ఇదిగోండి వంకాయ, ఉల్లిపాయ కారం చేశాను. ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయ, మెంతులు అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత బాగా మెత్తగా లేకపోతే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్లో కూరేసి ఫ్రై చేయాలి. అండ్ సిద్ధు కనిపించట్లేదు ఈ మధ్య వీడియోస్లో అని అడుగుతున్నారు. సిద్ధు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి, 12 అయింది. తనకి బ్రోకలీ సూప్ చేశాను, అది తాగుతున్నాడు అనమాట. పొద్దున్నే రివిజన్ ఎగ్జామ్ అని చెప్పి చాలా ఎర్లీగా వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇప్పుడు 10th కదా, సో హీ సమ్హౌ మేనేజింగ్, బాగానే చదువుతున్నాడు. ఇదంతా కూడా సాటర్డే మార్నింగ్ అండి. ఇవాళ నేను మా హస్బెండ్ కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట. సిద్ధు ఇప్పుడు ఇంట్లో చదువుకుంటున్నాడు, వాడిని ఇంట్లో ఉంచేసాము. కొంచెం ఫుడ్ అది అరేంజ్ చేసేసి వచ్చేసాను. అసలు మేమిద్దరం బయటకు వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది. సో ఒకసారి అలా తిరిగేసి, పెద్ద షాపింగ్ అంటూ ఏం లేదు, ఏదన్నా ఉంటే కనుక నేను చూపిస్తాను. జస్ట్ అట్లా వెళ్ళి తినేసి సాయంత్రం ఇంటికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం. అసలు ఏం ప్లాన్ లేదు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని. సో లైక్ దట్. ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయటే లంచ్ చేయటము అండ్ అన్నానగర్లో బాగా వాక్ చేస్తూ ఉన్నాము. పెద్ద షాపింగ్ అయితే లేదు కానీ జస్ట్ అట్లా అన్ని స్టోర్స్కి వెళ్ళి ఏదన్నా కొత్త ఇంటికి కావాలా అని చెప్పి అట్లా చూస్తూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసరికి సండే మార్నింగ్ అనమాట. సండే మార్నింగ్ నేను గార్లిక్ చికెన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నా. విల్ హ్యావ్ బ్రంచ్, అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ పెట్టుకోకుండా బ్రంచ్ చేసేస్తే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. ఒకవేళ ఆకలేస్తే ఇంకా మధ్యాహ్నం వంట చేసుకోవచ్చులే అనుకున్నాను. సో ఫస్ట్ ఒక డోస్ ఆఫ్ కాఫీ మాత్రం కంపల్సరీ పడాలన్నమాట. కాఫీ పడితే ఫుల్ ఎనర్జైజ్ అవుతాను. ఇంకా తర్వాత కూరలు ప్రిపేర్ చేయటం, గారెలు ఇవన్నీ చేయాలి. అండ్ సిద్ధుకి రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తను చదువుకోవటం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. తనకు కావాల్సిన ఫుడ్ పెడితే కూడా ఇష్టంగా తింటాడు కదా. సో లాస్ట్ వీక్ ఏమో ఫిష్ చేశాను, ఈ వీక్ ఏమో గారెలు చికెన్ చేస్తున్నా. మేము వాడే కాఫీ పౌడర్ లెవిస్టా 80-20 వాడుతున్నాము. సో అది లేదు అని చెప్పి కోతాస్లో 80-20 దొరికిందనమాట, అది తెప్పించా. అది కూడా బాగానే ఉంది. మీరైతే ఏ కాఫీ పౌడర్ వాడుతున్నారు, ఫిల్టర్ కాఫీ అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వ్యూవర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవును, ఏమైనా మూవీ పెట్టుకుందామా? ఒక హాఫ్ అన్ అవర్లో నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోవాలి. హాఫ్ అన్ అవర్లో ఇంకేం చూస్తా మూవీ? మరి ఏదో ఒకటి పెట్టుకుందాం. స్టార్ట్ చేస్తే అలా బిట్స్గా చూడొచ్చు. సండే అదొక ఫన్. సరే, ఇది ఉంచి నాకు ఇది వినాలి నేను, క్రిటికల్ థింకింగ్ గురించి. సండే కూర్చొని మన ఇద్దరం ఏదో ఒక మూవీ చూడాలంటే క్రిటికల్ థింకింగ్ చూస్తారా? Consumerism. No way I'm going to let you watch this. ఏదో ఒక మూవీ పెట్టండి. మూవీ నాకు ఏది దొరకలేదు అండ్ నేను ఏది చూడలేదండి. మూవీ చూస్తా కూర్చుంటే మళ్ళీ చికెన్ కర్రీ చేయాలి, సిద్ధుకు లేట్ అయిపోతుంది, అటు చదువుకోవాలి అని చెప్పేసి ఇంక మెదలకుండా కాఫీ తాగి వచ్చేసాను కిచెన్లోకి. ఫుల్ రొటీన్లో పడి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఐఎమ్ బ్యాక్ టు మై లైక్ ఓల్డ్ లైఫ్ స్టైల్. కొంచెం డిసిప్లిన్డ్గా అన్నీ వంట చేసుకోవటం, ఇంట్లో కూరలు కరెక్ట్గా చేసుకోవటము, మార్నింగ్ కాఫీ టైం నుంచి వాకింగ్ నుండి ఇంకా అన్నీ నా పద్ధతుల్లో నేను చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఒక్కొక్కసారి లైఫ్ ఆర్గనైజ్డ్గా ఉండదు, మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మన ఫ్యామిలీ కోసమే కదా అవుతున్నాము అని చెప్పి అనుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటే అసలు అది చాలా హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అని అనుకుంటాను. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళని హ్యాపీగా ఉంచగలం. ఇన్ ద సెన్స్ లైక్ మనం ఇంట్లో కరెక్ట్గా పనులు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇంట్లో కొంచెం వంట లేట్ అయినా ఆఫీస్ లేట్ అయిపోతాయి, స్కూల్ లేట్ అయిపోతుంది. ఒకరోజు వాషింగ్ మిషన్ వేయకపోతే నెక్స్ట్ డేకి పైలప్ అయిపోతాయి. ఒకరోజు ఇల్లు క్లీన్ చేయలేదు అని అంటే అసలు ఆ క్లటర్ చూసి మూడంతా బాగోదు, అదే మొత్తం డే అంతా క్యారీ అవుతుంది అనమాట. సో ఇట్లాగా మన పనులు మనం అసలు ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా సరే నెమ్మదిగా ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేసి అలా చేసుకుంటూ పోతే ఆర్గనైజ్డ్గా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నా. వాషెఫ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఏడ్చాడు. అవును ఎంత బాగుండే ఆ డేస్ అయితే. అందరూ మనం ఏది నేర్చుకోవాలన్నా వాషెఫే చూసేవాళ్ళం కదా. అప్పట్లో అసలు ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు నార్త్ ఇండియన్స్ చేసేవాళ్ళు. అవునవును, షోమిత కర్రీ, హీతల్ అండ్ అనుష చాలా బాగుంటాయి వాళ్ళ రెసిపీస్. వాళ్ళ దాంట్లో చూసి నేను నిమ్మకాయ పులిహార నేర్చుకున్నాను, చాలా బాగుంటది, యూనిక్ గా చేస్తారు కొద్దిగా. అదేలే ఇప్పుడు కామన్ అయిపోయింది కానీ. అవునవును, నిమ్మకాయ పులిహార. గారెలు అండ్ చికెన్ రెడీ అయిపోయింది. సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాడు చదువుకుంటున్నాడు అని చెప్పి ముందుగానే నేను గారెలు చికెన్ పెట్టేసేసి వాడి రూమ్ లో పంపించేసి మాకు చేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్కి ఏమో కుర్మా కర్రీ చేశాను అనమాట. తను కుర్మా అండ్ గారెలు ఎంజాయ్ చేస్తున్నారు. అయిపోయిందండి, ఇంక ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేసేస్తాను. ఆర్గనైజ్డ్గా ఉంటాము అని అంటే ఓసిడి కాదండి, డెఫినెట్లీ కాదనమాట. చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వస్తుంది అండ్ మనం ఆన్ టైం పనులు పూర్తి చేసుకోగలం. ఇల్లు నీట్గా ఉన్నా సరే పనులన్నీ తొందరగా అయిపోతున్నా. సో ఈ విషయంలో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను మా హస్బెండ్ ఈ వీకెండ్ మాత్రం టుగెదర్ స్పెండ్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ఇవాళ బీచ్కి వెళ్తున్నాం అనమాట, ఈసీఆర్ వెళ్తున్నాము. నేను వీడియో తీస్తుంటే పక్కన మా హస్బెండ్ ఏమో చూడండి ఎట్లా ఫేసెస్ చేశారో. ఇంకా తర్వాత ఏమో లెమన్ టీ తాగాము. నాకు లెమన్ టీ చాలా చాలా ఇష్టం అనమాట, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మిల్క్ టీ కొద్దిగా ఏదో హెవీగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. సో టీ తాగేసిన తర్వాత ఇంకా బీచ్కి వెళ్ళాము. నేను కనీసం నెలకి ఒకసారైనా లేదా 2 నెలలకు ఒకసారైనా బీచ్కి వెళ్ళటానికి ఇష్టపడతాను. లేదా అట్లీస్ట్ గ్రౌండ్లో అయినా సరే, మనకి బీచ్ ప్రొవిజన్ లేకపోతే గ్రౌండ్లో అయినా సరే వాక్ చేయటం అలవాటు చేసుకుంటే అది లైక్ గ్రౌండింగ్ ఎర్తింగ్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది. బేర్ ఫుట్ తోటి నడవాలి, అలా నడిస్తే మన రీప్రొడక్టివ్ హెల్త్కి చాలా చాలా మంచిది. తరచూ చేసే వాళ్ళకైతే అసలు ఈ పీసీఓడి సంథింగ్ ఇలాంటి సిస్ట్స్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే అండి, మనం బీచ్కి వెళ్ళిన తర్వాత చక్కగా అట్లా ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఈ ఫోకస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఏదన్నా మనకి ఎవరన్నా ఏదైనా విషయం చెప్తున్నా లేకపోతే మనం ఒక పని చేస్తున్నా సరే ఒక్కొక్కసారి ఐడియాస్ రావు, క్రియేటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. అసలు ఆ పని మీద ఫోకస్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి టాస్క్ కంప్లీట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫోకస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫోన్ చూడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మెమరీ లాస్ వచ్చేస్తుంది, లేకపోతే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం ఏం చేయొచ్చు, ఇట్లా అప్పుడప్పుడు బీచ్కి వెళ్ళచ్చు, లేకపోతే పార్క్కి వెళ్ళినా సరే ఎక్కువసేపు గేజింగ్ చేయాలన్నమాట. అంటే లైక్ మనం ఏదైనా ఒకదాన్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి.
చెట్లను చూడొచ్చు, ఆకాశం చూడొచ్చు, వాటర్ చూడొచ్చు. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం రిఫ్రెష్ అయిపోతాం లోపల. ఈ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లము, ఫోకస్ లేకపోవటం అనేది ఇవన్నీ కూడా లైట్గా సబ్సైడ్ అవుతాయి. బీచ్ తర్వాత మేము చిక్లో క్యాఫేకి వెళ్ళాము. దగ్గరలోనే ఉంటుందన్నమాట, ఉత్తాండి బీచ్ దగ్గర. ఇక్కడ నాకు హాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ హాట్ చాక్లెట్ వచ్చేసరికి ఇవాళ థిక్గా చేశారు, కొంచెం థిన్గా ఉంటే చాలా చాలా బాగుండేది. బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ మై హాట్ చాక్లెట్. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.